అందరికీ నమస్తే. అందరికీ మా ఛానల్కి స్వాగతం. గ్రెగరీ ఎడ్వర్డ్ అబెల్ ఇప్పుడు అతి ఎక్కువగా ఇంటర్నెట్లో రీసెర్చ్ చేస్తున్న పేరు. ఎవరు ఈ గ్రెగ్ అబెల్? గ్రెగ్ అబెల్ పేరు మీకు ఎప్పుడు లేదా ఎక్కువగా వినలేదేమో, కానీ ఈయన ఇప్పుడు ప్రపంచంలోని అతిపెద్ద కంపెనీలో ఒకటైన బెర్క్షైర్ హతవేకి తర్వాతి నాయకుడిగా ఎంపికయ్యారు. అంటే వారెన్ బఫే వారసుడు. ఈరోజు మనం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన సంస్థ బెర్క్షైర్ హతవే, దాని వ్యవస్థాపకుడు వారెన్ బఫెట్ మరియు ఆయన వారసుడిగా ఎంపికైన గ్రెగ్ అబెల్ గురించి తెలుసుకోబోతున్నాం. CNN టీవీ వారెన్ బఫే పెట్టుబడిదారులకు 50 లక్షల % కంటే ఎక్కువ రాబడిని అందించారు. ఈ వ్యక్తి ఆ స్థానంలోకి రాబోతున్నాడు అని కొనియాడింది. బెర్క్షైర్ హతవేను అనుసరించేవారు వారెన్ బఫే వారసుడు వచ్చే రోజు కొరకు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. మా ఛానల్లో 94% వ్యూవర్స్ సబ్స్క్రైబ్ చేయకుండానే వాచ్ చేస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ని నొక్కండి. ఒక సాధారణ టెక్స్టైల్ కంపెనీగా ప్రారంభమైన బెర్క్షైర్ హతవే ఎలా $1 ట్రిలియన్ పెట్టుబడుల సంస్థగా మారింది? వారెన్ బఫే దాన్ని ఎలా మలిచాడు? ఇప్పుడు గ్రెగ్ అబెల్ ఎలా ముందుకు తీసుకెళ్లబోతున్నాడు? ఈ వీడియోలో వారెన్ బఫే తరువాత బెర్క్షైర్ హతవేని నడిపే వ్యక్తి గ్రెగ్ అబెల్ గురించి అంతా తెలుసుకుందాం. బెర్క్షైర్ హతవే అనేది మొదటగా 1889లో స్థాపించబడిన ఒక టెక్స్టైల్ కంపెనీ. 1965లో వారెన్ బఫే ఈ కంపెనీలో షేర్లు కొనుగోలు చేస్తూ చివరికి నియంత్రణను సాధించాడు. అప్పటి నుండి బెర్క్షైర్ హతవే ఒక ఇన్వెస్ట్మెంట్ హోల్డింగ్ కంపెనీగా మారింది. వారెన్ బఫే ఐడియా సింపుల్: మంచి కంపెనీలను సరైన ధరకు కొనుగోలు చేయడం, వాటిని పటిష్టంగా నడిపించడం. ఈ కంపెనీలు కోకాకోలా, యాపిల్, అమెరికన్ ఎక్స్ప్రెస్, BNSF రైల్వే వంటి ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలో పెద్ద భాగస్వామ్యం కలిగి ఉంది. రిటర్న్స్ విషయానికి వస్తే 1965 నుండి ఇప్పటి వరకు బెర్క్షైర్ హతవే యొక్క బుక్ వాల్యూ సంవత్సరానికి సగటున 19.8% పెరిగింది. అదే సమయంలో S&P 500 రిటర్న్ మాత్రం 9.8% మాత్రమే పెరిగింది. అంటే ఇది మార్కెట్ కంటే రెండింతలు పెరిగింది. బెర్క్షైర్ హతవేలో $1 55,02,284% పెరిగితే S&P 500 టోటల్ రిటర్న్ 39,054% మాత్రమే పెరిగింది. వారెన్ బఫెట్ పేరు వింటేనే పెట్టుబడిదారులకు భరోసా కలుగుతుంది. 1930లో అమెరికాలో జన్మించిన వారెన్ బఫే చిన్నప్పటి నుంచి వ్యాపార ధోరణి కలిగి ఉన్నాడు. 11 ఏళ్ల వయసులోనే మొదటి షేర్ కొనుగోలు చేశారు. ఆయన గురువు బెంజమిన్ గ్రాహం వాల్యూ ఇన్వెస్టింగ్ అనే కాన్సెప్ట్ను బఫెట్ తనదైన శైలిలో రూపొందించుకున్నారు. ఇతని ముఖ్యమైన సిద్ధాంతాలు: మనకు అర్థమయ్యే వ్యాపారాల్లోనే పెట్టుబడి పెట్టాలి, గణనీయమైన మూలధనం ఉన్న సంస్థల్లో పెట్టుబడి పెట్టాలి, మంచి మేనేజ్మెంట్ ఉన్న సంస్థలపై విశ్వాసం చూపాలి. బఫెట్ అత్యంత వినయంతో సరళ జీవితం గడిపే ధనవంతుడు. అతని నైతికత, దీర్ఘకాలిక దృష్టి ప్రపంచానికి ఆదర్శం. 2021లో వారెన్ బఫే గ్రెగ్ అబెల్ను తన వారసుడిగా అధికారికంగా ప్రకటించారు. అప్పుడు బఫెట్ చెప్పిన మాటలు: ఇఫ్ సంథింగ్ వర్ హ్యాపెన్ టు మీ టునైట్, ఇట్ వుడ్ బి గ్రెగ్ హూ వుడ్ టేక్ కేర్ టుమారో మార్నింగ్. గ్రెగ్ అబెల్ 1962లో కెనడాలో జన్మించారు. ఆయన కెనడాలో పెరిగారు మరియు ఎడ్మంటన్ యూనివర్సిటీలో బిజినెస్ చదివారు. హిజ్ ఫ్యామిలీ లీవ్డ్ ఇన్ వర్కింగ్ క్లాస్ నైబర్హుడ్. ఆయన ఎనర్జీ రంగంలో కెరీర్ ప్రారంభించారు. 1992లో ఆయన మిడ్ అమెరికన్ ఎనర్జీ అనే కంపెనీలో చేరారు. ఆ తర్వాత బెర్క్షైర్ హతవేలో విలీనమైంది. అక్కడ ఆయన దశల వారీగా ఎదుగుతూ చివరకు బెర్క్షైర్ హతవే ఎనర్జీకి CEOగా అయ్యారు. వారెన్ బఫే గ్రెగ్ అబెల్ గురించి ఇలా అన్నారు: నో వన్ వాంట్ మీ ఇన్స్టెడ్ ఆఫ్ హిమ్. ఆయన బదులు నన్ను ఎవరు కోరుకోరు. అంటే వారెన్ బఫేకు ఆయనపై చాలా నమ్మకం ఉంది. ఇప్పుడు బెర్క్షైర్ హతవే కంపెనీలను ముందుకు నడిచే బాధ్యత గ్రెగ్ అబెల్పై ఉంది. గ్రెగ్ అబెల్ ఒక నిరాటంకంగా ఎదిగిన, శ్రద్ధగా పనిచేసే నాయకుడు. ప్రపంచవ్యాప్తంగా పలువురు ఆయనను గమనిస్తున్నారు. 2026లో గ్రెగ్ అబెల్ CEOగా బాధ్యతలు స్వీకరిస్తారు. అయినప్పటికీ వారెన్ బఫెట్ బెర్క్షైర్ హతవేకు చైర్మన్గా కొనసాగుతారు. బెర్క్షైర్ హతవే ఒక సాధారణ టెక్స్టైల్ కంపెనీ నుండి ప్రపంచ పెద్ద పెట్టుబడి సంస్థగా పెరిగింది. వారెన్ బఫే ఇన్వెస్ట్మెంట్స్ ప్రపంచానికి ఓ మహానాయకుడు. గ్రెగ్ అబెల్ బాధ్యతలు తీసుకున్న తర్వాత కూడా సంస్థను అదే స్థిరత, నైతికతతో ముందుకు తీసుకెళ్లగల నాయకుడు.
ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటున్నాను. మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియచేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మరవకండి. జై హింద్, జై భారత్.